ఈడీ సంబంధించినటువంటి ఆధీనంలో ఉంది కాబట్టి ఈడీ అధికారికి వారికి ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కవితని విచారణ కూడా పిలిచారు, కానీ విచారణకి హాజరు కానిటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇటు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో ఇరు వర్గాలు అంటే రెండు తరపునటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకు ఈడీ అధికారులు కవితను పిలుస్తున్నారు, ఏ విధంగా దీన్ని అంటే ఢిల్లీ కిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరించేందుకే మేము పిలుస్తున్నామని చెప్పేసి ఒకవైపు ఈడీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారి తరపునటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాలపై వారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళగా ట్రీట్ చేయట్లేదు, కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా ఈడీ అధికారులు చేస్తున్నారనేది కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో కూడా వాదించడం జరిగింది. కానీ అది పోస్ట్ పోన్ అయ్యకుండా వస్తుంది. అంటే ఈయాటి వరకు రిలాక్సేషన్ ఉండే మళ్ళీ 19వ తారీఖున ఇది పోస్ట్ పోన్ కావడంతో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. నవీన్, అయితే కవిత అరెస్ట్ కనుక జరిగితే ఆ తర్వాత ముఖ్యంగా తెలంగాణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి సమయంలో మనం చాలా సందర్భాల్లో చూసాము. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేశారు, పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు కవిత హాజరవుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆ సమయంలోనే అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ సమయంలో. కానీ ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని చెప్పేసి మళ్ళీ ప్రచారాలు రావడము, దాని తర్వాత ఎన్నికలు రావడము, మళ్ళీ ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కవితని అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయంగా కొంత చర్చనీయాంశంగానే మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ప్రధాని మోడీ హైదరాబాద్లో ఆల్రెడీ రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు ఒకసారిగా కవితని అరెస్ట్ చేయడము, మళ్ళీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టడం, దాంతోపాటు తెలంగాణలో ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలపై తమ ఆధీనం అంటే వారు కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కావాలని చెప్పి ఈ విధంగా కక్షపూరితంగానే ఈ అరెస్ట్ అనేది కొనసాగుతుందని చెప్పేసి ఒకవైపు వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు ఏం మాట్లాడుతున్నారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం జరిగినటువంటి ఈ సోదాల సమయంలో మాత్రం కేవలం ఈడీ అధికారులు మాత్రమే ఈ యొక్క సోదాలు జరుపుతున్నారు. ఐటీ అధికారులు ఎవరు కూడా రాలేదు, కేవలం ఈడీ అధికారులు. అంటే 10 మంది బృందం ఉన్న 10 మంది టీం ఉన్నప్పటికీ అందులో 2 మహిళా అధికారులు కూడా వచ్చినట్టు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవితని ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లాలంటే మాత్రం ఈ కవిత నివాసం నుంచి బేగంపేట వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారా, లేకపోతే ఇక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళి శంషాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఇంకా అఫీషియల్గా అధికారులు మాత్రం ఇంకా ఏమీ చెప్పలేదు. ఒకవేళ కవిత ఇంటి నుంచి బయటికి వస్తే అక్కడ బయట కార్యకర్తలు ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. గతంలో చూసాము, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు కేంద్ర బలగాల సాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా అదనపు ఫోర్స్ కూడా కవిత నివాసం దగ్గరికి పిలిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి కవిత నివాసం వద్ద మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అనేది మాత్రం కొనసాగుతుంది. నవీన్, అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది దేశమంతటా అని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఈ టైంలో ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడాలి, దీనికి కారణాలు ఎలా చూడాలి? ఖచ్చితంగా, అంటే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సోదాలు కూడా ఈడీ చేపట్టినటువంటి సోదాలు కూడా ముగిసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది ఎన్నికల టైం. అంటే ఇప్పుడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు షెడ్యూల్ రేపు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎక్కువగా క్యాచ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత దెబ్బ పడినప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోలుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్యాచ్ చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ వీరు ఈ యొక్క ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే కవిత నివాసంలో ఈ ఈడీ అధికారులు తనిఖీలు సోదాలు చేస్తున్నటువంటి సమయంలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీరు నలుగురు కూడా ఈ అంశాలపైన చర్చించారు. ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా కేసీఆర్ నివాసం నందినగర్కి వచ్చి వారికి సంబంధించినటువంటి కేసీఆర్ నుంచి కూడా
సలహాలు కూడా తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ అరెస్ట్ అవుతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కోర్టులో ఎట్లా వెళ్ళాలనే అంశాలపై కూడా